విద్యార్థులారా, ఇవాళ మనము డెమోక్రసీకి సంబంధించిన ఇంకొక ముఖ్య విషయాన్ని చర్చించబోతున్నాము. ఇదివరకు మనం డెమోక్రసీ సంబంధించి అనేక విషయాలు, ప్రాతినిధ్య డెమోక్రసీ, ఇండైరెక్ట్ డెమోక్రసీ, డైరెక్ట్ డెమోక్రసీ, డెమోక్రసీ అండ్ జెండర్, ఇటువంటి విషయాలు చర్చించుకున్నాము. అంతేకాకుండా డెమోక్రసీ సక్సెస్ ఎప్పుడైతుంది అంటే పార్టిసిపేషన్ ఎక్కువ ఉంటే డెమోక్రసీ ఎందుకు సక్సెస్ అవుతుందంటే, పార్టిసిపేట్ చేసినప్పుడు డెసిషన్ మేకింగ్, ఎలక్షన్లోనే కాకుండా డెసిషన్ మేకింగ్లో కూడా మన ప్రజల యొక్క పార్టిసిపేషన్ ఉంటే ఆ డెమోక్రసీ ఎందుకు సక్సెస్ అవుతుందంటే, అవి వాళ్ళు చేసిన ప్రభుత్వం చేసిన డెసిషన్లు వాళ్ళు పార్టిసిపేషన్ చేశారు కాబట్టి అది ఇంప్లిమెంటేషన్లో కూడా సక్సెస్ అవుతుంది. ఇంప్లిమెంటేషన్లో కూడా మన ప్రజలు కోఆపరేట్ చేసుకోవడం అవుతుంది. సో ఈ విధంగా అనేక విషయాలు డెమోక్రసీ గురించి మనం ఇదివరకు నేర్చుకున్నాం. అయితే ఇంకొక ముఖ్యమైన విషయం, వీటన్నిటికంటే నిజానికి ముఖ్యమైన విషయం ఏంటంటే, డెమోక్రసీతో ఎకనామిక్ గ్రోత్, ఎకనామిక్ డెవలప్మెంట్కి ఏమైనా సంబంధం ఉందా అనేది ఇవాటి మన లెక్చర్లో మన ముఖ్యమైన విషయం. ఉదాహరణకి మనకు డెమోక్రసీ ఉంది, పొలిటికల్ రైట్స్ ఉన్నాయి, సివిల్ రైట్స్ ఉన్నాయి, కానీ ఎకనామిక్ గ్రోత్, ఎకనామిక్ డెవలప్మెంట్ లేదు. అటువంటిప్పుడు నిజానికి ఏంది, పొలిటికల్ రైట్స్ ఉన్నా ఒకటే, లేకున్నా ఒకటే, మనకి ఎకనామిక్ సఫిషియన్సీ, ఎకనామిక్ డెవలప్మెంట్, తర్వాత ఎకనామిక్ మన ఇన్కమ్స్, తర్వాత మన బ్రతుకుదెరువు, లైవ్లీహుడ్స్ బాగలేనప్పుడు అవి ఈ రైట్స్, సివిల్ రైట్స్, పొలిటికల్ రైట్స్ ఎందుకు అనే ప్రశ్న వస్తుంది. సో ఎకనామిక్ డెమోక్రసీ, మన పొలిటికల్ డెమోక్రసీ, రైట్స్, మన ప్రివిలేజెస్, right to liberty, justice, all those things are in fact dependent on economic aspects. ఎకనామిక్ డెవలప్మెంట్ కానీ గ్రోత్ కానీ ఉండి అది కూడా సస్టైన్ అవుతుంటే నిజానికి అప్పుడు ఆ పొలిటికల్గా అప్పుడు అధికారంలో ఉన్న ప్రభుత్వాన్ని ప్రజలు నచ్చడం జరుగుతుంది. అయితే ఇక్కడ ఒక చిన్నదే కానీ చాలా ముఖ్యమైన అంశం ఉంది. ఏంటంటే పొలిటికల్ రైట్స్, సివిల్ రైట్స్ ఎక్కువ ఉన్నా కష్టమే, తక్కువ ఉన్నా కష్టమే. అదేవిధంగా పొలిటికల్ రైట్స్, సివిల్ రైట్స్ అంటే ఎక్కువ డెమోక్రసీ. ఇప్పుడు సివిల్ రైట్స్ అంటే నిజానికి మన అది ఎకనామిక్ రైట్స్ కింద కూడా వస్తుంది. అంటే సివిల్ రైట్స్, ఫర్ ఎగ్జాంపుల్ మన రైట్ టు ఫ్రీడమ్ ఆఫ్ ట్రేడ్, పొలిటికల్ రైట్స్ కంటే ఎక్కువ ఇంపార్టెంట్ అని మనము ఒక అది తీసుకుంటే, ఎకనామిక్ రైట్స్, ఎకనామిక్ రైట్స్, పొలిటికల్ రైట్స్ కంటే ఎక్కువ ఇంపార్టెన్సా అని చాలామంది అంటారు. అంటే ఇక్కడ రైట్స్, లిబర్టీస్ డెమోక్రసీని సూచిస్తాయి, డెమోక్రసీని రిప్రజెంట్ చేస్తాయి. కానీ నాన్ డెమోక్రసీలో అథారిటేరియన్ గవర్నమెంట్స్, ఆధిపత్యవాదంతో పరిపాలించే గవర్నమెంట్స్ ఏదైతే ఉన్నాయో దానికి అవి సామాన్యంగా ఎకనామిక్ గ్రోత్కి, ఎకనామిక్ డెవలప్మెంట్కి అనుకూలం కాదు అని ఒక చర్చ, ఒక మన భావన ఉంది. సో ఇందులో మనము ఈనాటి లెక్చర్ని రెండు విభాగాలుగా మనం చేయొచ్చు, మనం విభజించవచ్చు. ఫస్ట్ ఏంటంటే అథారిటేరియన్ గవర్నమెంట్స్, అంటే డెమోక్రసీ లేని గవర్నమెంట్స్, ఫ్యాసిస్ట్ కాదనుకోండి, డెమోక్రసీ లేని గవర్నమెంట్స్ పూర్తిగా డిసిప్లిన్తో పాలన వ్యవహారాలు జరిగితే ఎకనామిక్ గ్రోత్కి, డెవలప్మెంట్కి బాగుంటుందా లేదా? అథారిటేరియన్ గవర్నమెంట్స్లో
మన ఎకనామిక్ డెవలప్మెంట్స్ జరుగుతుందా లేదా అని పరిశీలించినట్లయితే ఒక వర్గం వారు ఏమంటారంటే అసలు నిజానికి పొలిటికల్ ఫ్రీడము ఎక్కువ డెమోక్రసీ ఉన్నప్పుడు ఎకనామిక్ డెవలప్మెంట్ ఎకనామిక్ గ్రోత్ జరగదని భావించే వాళ్ళు ఉన్నారు. వాళ్ళు ఏమంటారంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ అథారిటేరియన్ గవర్నమెంట్స్ ఏషియన్ టైగర్స్ అని ఉన్నాయి. ఈస్ట్ ఏషియన్ గవర్నమెంట్స్, సింగపూర్, తర్వాత ఇతర ప్రభుత్వాలు మరియు చైనా, ఇందులో అథారిటేరియన్ గవర్నమెంట్ ఉంది కాబట్టి అక్కడ ఎకనామిక్ డెవలప్మెంట్ జరిగింది అనే చర్చ ఉంటుంది. అయితే ఇక్కడ సమస్య ఏంటంటే ఈ మన అథారిటేరియన్ గవర్నమెంట్స్లో వచ్చే ఎకనామిక్ గ్రోత్, సోషల్ జస్టిస్, ఎకనామిక్ సోషల్ జస్టిస్, తర్వాత సోషల్ సెక్యూరిటీ లేకుండా జరుగుతాయి. కాబట్టి అతని దానికి అథారిటేరియన్ గవర్నమెంట్స్ ఎకనామిక్ డెవలప్మెంట్ జరిగితే సరిపోదు అనే వాళ్ళు కూడా భావిస్తారు. అయితే ముఖ్యంగా మనము ఏషియన్ టైగర్స్, ఈస్ట్ ఏషియన్ గవర్నమెంట్స్ ఎకనామిక్ గ్రోత్ను సాధించినాయి. కానీ ఎకనామిక్ గ్రోత్ అంటే నిజానికి ఎకనామిక్ డెవలప్మెంట్ కాదు. ఎకనామిక్ గ్రోత్ అంటే ఇన్కమ్ డెవలప్మెంట్ కావడము, ఇన్కమ్ గ్రోత్ కావడము, తర్వాత కొన్ని ప్రివిలేజెస్ రావడము, తర్వాత మన లగ్జూరియస్ గూడ్స్ అండ్ సర్వీసెస్ ప్రొడక్ట్ చేయడము, ఇది ఎకనామిక్ గ్రోత్ అంటారు. కానీ ఎకనామిక్ డెవలప్మెంట్ అంటే అన్ని ఫసలు ఒక సమాజంలో ఉన్న అన్ని వర్గాల ప్రజలకి న్యాయం జరగాలి, అన్ని వర్గాల ప్రజలకి మన భోజనము, తర్వాత ఇతర మెటీరియల్ లగ్జరీస్ కావాలా. అప్పుడే నిజానికి అది నిజమైన ఎకనామిక్ గ్రోత్, న్యాయంతో కూడిన ఎకనామిక్ గ్రోత్ అంటారు. సో వీళ్ళ యొక్క ముఖ్యంగా ఏంటంటే ఇందులో మన ఈ ఆధిపత్య అంటే డిక్టటోరియల్ నాన్ డెమోక్రాటిక్ గవర్నమెంట్స్ ఉంటేనే ఎకనామిక్ డెవలప్మెంట్ జరుగుతుంది అనే వాళ్ళు ముఖ్యుల్లో ఎవరంటే లీ ఖాన్ అనే ఒక వ్యక్తి. అతను మన కొన్ని దేశాల యొక్క ఎకనామిక్ డెవలప్మెంట్ గ్రోత్ చదివి అతను ఏమన్నాడంటే అతను ఎకనామిక్ డెవలప్మెంట్కి నిజానికి డిసిప్లిన్, తర్వాత అథారిటేటివ్ డెసిషన్ మేకింగ్ కావాలని, అయితేనే అప్పుడు నిజానికి ఎకనామిక్ డెవలప్మెంట్ జరిగిందని అంటాడు. సో ఈ విధంగా ఎకనామిక్ డెవలప్మెంట్కి, డెమోక్రసీకి, ఎకనామిక్ డెవలప్మెంట్కి సంబంధం ఉంది అని చెప్పచ్చు. ఏం సంబంధము? ఈ మొదటి వర్గం వారు ఏమంటారంటే ఎకనామిక్ డెమోక్రసీ ఉంటే, ఎకనామిక్ ఫ్రీడమ్ ఉంటే దానికి డెవలప్మెంట్ జరగదని వాళ్ళ ఉద్దేశం. ఇక్కడ మనం ముఖ్యంగా ఏమనుకోవాలంటే ఎకనామిక్ డెమోక్రసీ అంటే ప్రాపర్టీ రైట్స్ ఉండాలి. ఎకనామిక్ డెమోక్రసీ అంటే ప్రాపర్టీ రైట్స్ ఉండాలి. తర్వాత ఫ్రీడమ్ ఆఫ్ ట్రేడ్ ఉండాలి, ఫ్రీడమ్ టు ఎక్స్పోర్ట్, ఫ్రీడమ్ టు ఇంపోర్ట్ విదిన్ ద కంట్రీ, ఫ్రీడమ్ విదిన్ ద కంట్రీ అండ్ ఫ్రీడమ్ ఇన్ ద ఇంటర్నేషనల్ రిలేషన్స్. అప్పుడే నిజానికి ఎకనామిక్ డెవలప్మెంట్ జరుగుతుంది. ఎందుకంటే ఆర్థిక విషయాల్లో డిక్టేటర్షిప్ ఉంటే అతని చేతిలోనే ప్రజలకి హక్కులు లేకుంటే, ప్రజలకి ప్రాపర్టీ రైట్స్, తర్వాత ఫ్రీడమ్ ఆఫ్ ట్రేడ్ రైట్స్, తర్వాత లాభాలపై హక్కులు ఇవన్నీ లేకుంటే ఏమవుతుందంటే అది డిక్టేటర్షిప్ దారితీసి డిక్టేటర్సే తమ యొక్క స్వార్థమైన ఒక విధంగా ఒకవైపు ప్రాపర్టీ ఉందనుకో దాన్ని కప్పిపుచ్చడానికి ప్రయత్నం చేస్తారు, దాన్ని సాల్వ్ చేయడానికి ప్రయత్నం. అన్ఎంప్లాయ్మెంట్ ఉంది, దాన్ని కప్పిపుచ్చడానికి ప్రయత్నం చేస్తారు. ఫర్ ఎగ్జాంపుల్ శ్రీలంకలో నిజంగా జరిగింది అదే. అథారిటేరియన్ గవర్నమెంట్స్ ఉండడం వల్ల నిజానికి అక్కడ సరైన డిస్ట్రిబ్యూషన్ జరగకపోవడం, సరైన మన సస్టైనబుల్ డెవలప్మెంట్, ఎకనామిక్ డెవలప్మెంట్ జరగడం లేదండి. వాళ్ళు మన అధికారంలో అంటే
పాలన చేస్తూ తర్వాత ఇతర దేశాలతో సంబంధాలు ఏర్పరుస్తూ మన వాళ్ళు ఎకనామిక్ డెవలప్మెంట్ ఎకనామిక్ విషయాల్లో డెసిషన్ తీసుకున్నారు. కాబట్టి అది శ్రీలంక దానికి నష్టపోవడం పూర్తిగా దివాలా తీసడం జరిగింది. అదేవిధంగా అథారిటేరియన్ గవర్నమెంట్స్ ఎకనామిక్ కొంత ఉండొచ్చు, ఎకనామిక్ రైట్స్ ఉండొచ్చు, కానీ అథారిటేరియన్ గవర్నమెంట్స్ తర్వాత డెమోక్రసీ లేని ఫ్రీడమ్ ఆఫ్ ట్రేడ్ లేని గవర్నమెంట్ పాకిస్తాన్లో ఉంది. అందువల్ల అక్కడ కూడా దానికి సస్టైనబుల్ ఎకనామిక్ తిరుగుతూ తర్వాత ఎకనామిక్ గ్రోత్, సోషల్ జస్టిస్ అంటే డిస్ట్రిబ్యూషన్ ప్రాపర్టీ, ఈక్వల్ డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ ప్రాపర్టీ అండ్ బెనిఫిట్స్ ఆఫ్ ట్రేడ్ అక్కడ జరగలేదని ఇది పాకిస్తాన్లో కూడా. సో ఈ విధంగా మొదటి వర్గం యొక్క మొదటి మన ఎకనామిక్ సైంటిస్ట్, పొలిటికల్ సైంటిస్ట్ వాదించినది దానికి సరైనది కాదు అని చెప్పచ్చు. సో అక్కడ ఎకనామిక్ గ్రోత్ జరిగినా కూడా సస్టైనబుల్ జరగలేదు, తర్వాత పావర్టీ నిర్మూలించబడలేదు, ధరలు పెరిగినాయి, తర్వాత ఈ ఫ్రీడమ్ ఆఫ్ ట్రేడ్, ఫ్రీడమ్ ఆఫ్ ప్రాపర్టీ అక్కడ లేదు. కాబట్టి అక్కడ దానికి గ్రోత్, ఎకనామిక్ గ్రోత్ జస్టిస్ నడవలేదు. సో ఇది నిజానికి ఒక రకమైన సైంటిస్ట్ చేసిన వాదన. ఏంటది మళ్ళీ రిపీట్ చేస్తే ఏంటంటే వాళ్ళు ఏమంటారంటే నిజానికి పూర్తి ఎకనామిక్ డెమోక్రసీ ఉండవద్దు, తర్వాత అథారిటేరియనిజం మరి డిసిప్లిన్ కూడా ఉండాలా అని వీళ్ళ యొక్క భావన. కానీ వీళ్ళ భావనలో ఎకనామిక్ గ్రోత్ అనేది నిజానికి ఒక జీడిపి పెరగడం, ఎకనామిక్ ఇన్కమ్, యావరేజ్ ఇన్కమ్స్, పర్ క్యాపిటల్ ఇన్కమ్ పెరగడం మాత్రమే. అంటే వీళ్ళ యొక్క మన ఐడియాస్, ఎకనామిక్ లైఫ్ ఆఫ్ ద పీపుల్ ఆల్సో ఎట్లా ఉండాలనే దాని మీద కూడా వీళ్ళకి దానికి ఒక లోపభూయిష్టమైన అధికారాలు, ఐడియాస్ ఉన్నాయని చెప్పచ్చు. సో నెక్స్ట్ ఇంకొక వర్గం వారు ఎకనామిక్ డెమోక్రసీకి ఎకనామిక్ గ్రోత్, ఎకనామిక్ డెవలప్మెంట్ ఏ విధంగా ఉండాలా అంటే ఏ విధంగా ఉంటే సస్టైనబుల్ గ్రోత్, తర్వాత సోషల్ జస్టిస్ మన డెవలప్ అయితే ఏర్పడతాయి అని వాదనలో నిజానికి ఈ రెండవ వర్గం వారు ఏమన్నారంటే ఫుల్ ఎకనామిక్ ఫ్రీడమ్ ఉండాలి, ఫ్రీడమ్ ఆఫ్ ట్రేడ్ ఉండాలి. అయితే వాళ్ళకు ఉండే పరిమితులు, వాళ్ళ యొక్క లక్ష్యాలు ఏంటంటే సోషల్ జస్టిస్, ఈక్వాలిటీ, మన ఈక్వల్ డిస్ట్రిబ్యూషన్ ప్రాపర్టీస్, నియర్ ఈక్వల్ డిస్ట్రిబ్యూషన్ ప్రాపర్టీస్ ఉండడము. తర్వాత ఇందులో చాలా ముఖ్యమైన వాళ్ళు ఎవరంటే మన అమర్త్య సేన్ అతను మన నోబెల్ లారెట్, హీ గాట్ Nobel laureate. He got Nobel Prize in economics, as you know, and he has become, in fact, itanu mana ane prapancha vishayala mida ప్రపంచంలో ఉన్న వివిధ ఆర్థిక వ్యవస్థల మీద కామెంటరీ చేశాడు. తర్వాత అతను నిజానికి మన సోవియట్ యూనియన్ మీద కూడా చేశాడు. అదేవిధంగా ఇండియాలో కూడా అతని యొక్క రికమెండేషన్స్, సలహాలు చాలా ముఖ్యంగా భావించబడుతుంది. ముఖ్యంగా అతని యొక్క రికమెండేషన్స్, అతని యొక్క ఐడియాస్ నిజానికి చాలామంది మీడియాలో కూడా, పత్రికల వాళ్ళు, తర్వాత రాజనీతి శాస్త్రజ్ఞులు, తర్వాత ఆర్థిక శాస్త్రజ్ఞులు అతన్ని చాలా గొప్పగా చూడడం జరిగింది. అయితే అతను ఏమంటాడంటే డెవలప్మెంట్ అంటే ఎకనామిక్ డెవలప్మెంట్ అంటే ఎకనామిక్ డెవలప్మెంట్, నాట్ జస్ట్ గ్రోత్ ఆఫ్ జీడిపి అండ్ గ్రోత్ ఆఫ్ ది పర్ క్యాపిటల్ ఇన్కమ్. ఇట్ ఈస్ నాట్ రియల్ ఎకనామిక్ డెవలప్మెంట్. ఇతని ప్రకారము రియల్ ఎకనామిక్ డెవలప్మెంట్ అంటే ఒక మన పర్ క్యాపిటల్ ఇన్కమ్ పెరగడమే కాకుండా వేరే అన్ని విషయాలు కూడా ఉంటాయి అని చెప్పడం. ఇది మోర్ ప్రోగ్రెసివ్, మోర్ ఈక్వలిటేరియన్ ఎకనామిక్ డెవలప్మెంట్, మోర్ డిస్ట్రిబ్యూటివ్ ఎకనామిక్ డెవలప్మెంట్
అనే దాన్ని, తర్వాత ఎకనామిక్ డెవలప్మెంట్లో అనేక అంశాలు తీసుకోవాలా. ఒక గ్రోత్, తర్వాత ఇన్కమ్, పర్ క్యాపిటల్ ఇన్కమ్ అనేది చాలా ఇంపార్టెంట్ కాదని వీళ్ళు చెప్తారు. అయితే మీకు తెలుసు, పర్ క్యాపిటల్ ఇన్కమ్ నిజానికి పర్ క్యాపిటల్ ఇన్కమ్ పెద్దగా ఉంటే నిజానికి ఎకనామిక్ డెవలప్మెంట్ అంటామా? నిజానికి అంత కరెక్ట్ నిజమైన డెవలప్మెంట్ అని చూస్తే నిజానికి మనము రియలైజ్ అవుతాము. అంటే ఫర్ ఎగ్జాంపుల్, ఇప్పుడు ఎకనామిక్ ఇన్ఈక్వాలిటీస్ ఉంటూ కానీ జీడిపి గ్రాస్ ఇన్కమ్ బై ద పాపులేషన్ చేస్తే అది ఎకనామిక్ డెవలప్మెంట్. కానీ అటువంటి మన పర్ క్యాపిటల్ ఇన్కమ్ ఒక నిజానికి డెవలప్మెంట్కి, ఎకనామిక్ డెవలప్మెంట్కి, ఎకనామిక్ వెల్ఫేర్ అనేది సూచి కాదు అసలు. పర్ క్యాపిటల్ ఇన్కంలో నిజానికి మన దేశంలో నిజానికి అంబానీ, అదానీ వాళ్ళు గొప్ప గొప్ప ఇన్కమ్స్ ఉంటాయి. వాళ్ళు చాలా పెద్ద పెద్ద ఇన్కమ్స్ ఉంటాయి. వాళ్ళు అంబానీ తాగే నిజానికి 50,000 10 లక్షలు ఉంటుంది. తర్వాత ఆమె అతని భార్యకు గిఫ్ట్ ఇస్తేనే కోట్ల విలువ ఉన్న గిఫ్ట్స్ ఇస్తారు. తర్వాత అతని యొక్క మ్యారేజ్కి ఎవరైనా ఇంపార్టెంట్ పీపుల్ వస్తే వాళ్ళకి కోట్ల, అంటే 1-2 కోట్లు అతనికి గిఫ్ట్ ఇస్తారు, ప్రజెంటేషన్ ఇస్తారు. ఒక దిక్కు అట్లా ఉంటుంది. చాలా పెద్ద అంతస్తులో ఉంటారు. అంబానీ అటువంటి కాదు, అంబానీ వాళ్ళు చాలామంది ఉంటారు. ఫర్ ఎగ్జాంపుల్, చాలామంది చాలామంది ధనవంతులు మన ఏది తమ పెళ్ళిళ్ళు కానీ, ఫంక్షన్లు కానీ చాలా పెద్ద ఎత్తున కండక్ట్ చేస్తారు. అంటే అయితే పర్ క్యాపిటల్ ఇన్కమ్ ఎంత చేస్తారంటే జీడిపి బై పాపులేషన్ ఇస్తారు. కానీ నిజానికి మన పర్ క్యాపిటల్ ఇన్కమ్ అనేది సూచన అంటే కాదు. అందులో మన దేశంలో ఉండదు ఇప్పుడు పరిస్థితి. ఫర్ ఎగ్జాంపుల్, మన ఎకానమీలో, తర్వాత పాకిస్తాన్ అటువంటి ఎకానమీలో ఒకవైపు చాలా పెద్ద పెద్ద ధనవంతులు ఉంటాయి, గొప్ప ధనవంతులు ఉంటాయి. ఇంకొక వైపు తినడానికి ఉండడానికి సరైన పరిస్థితులు ఉండవు, అవకాశాలు ఉండవు. వాళ్ళ పర్ క్యాపిటల్ ఉంటే బాగానే ఉంది అని అనుకుంటే, దేశం యొక్క పర్ క్యాపిటల్ బాగానే ఉంది, నిజమే పర్ క్యాపిటల్ బాగానే ఉంది. కానీ ఇక్కడ పరిస్థితి ఏంటంటే నిజానికి కావలసిన ఒక నెలకు కానీ, ఒక దినం కానీ కావలసిన ఇన్కమ్ ఎంత ఉండాలో అంత మినిమం ఇన్కమ్ కూడా ఉండడం లేదండి. అది చాలా మందిలో. అందుకోసం మన దేశంలో పర్ క్యాపిటల్ సూచి అనేది నిజమైన సూచి కాదు. ఎందుకంటే ఇక్కడ చాలామంది దీనస్థితిలో ఉన్నారు, చాలామంది బెగ్గర్స్ ఉన్నారు, చాలామంది నిజానికి వాళ్ళ యొక్క ఆరోగ్యం కాపాడుకోలేక కావలసిన ఇది ఎకనామిక్ పరిస్థితి లేకపోవడం వల్ల చనిపోవడం కూడా జరుగుతుంది. అంటే వాళ్ళకి రోగాలు వచ్చినప్పుడు రోగాల్లో సరైన ట్రీట్మెంట్, కావాల్సిన ట్రీట్మెంట్ జరగడం. అంటే ఆ విధమైన పరిస్థితులు ఉన్నాయి. పర్ క్యాపిటల్ బాగానే ఉంటుంది, కానీ ఇక్కడ ఆర్థిక పరిస్థితి బాగుండదు. సో ఏమవుతుందంటే పర్ క్యాపిటల్లో పెద్దోళ్ళని, అంబానీ యొక్క పర్ క్యాపిటల్, అంబానీ గడిచినప్పుడు అతని పర్ క్యాపిటల్ ఇన్కము నిజానికి ఇందులో మొత్తం దేశం మొత్తం పాపులేషన్తో కలిసిపోతుంది. కానీ నిజానికి అంబానీ యొక్క ఇన్కమ్ అది కాదు కదా. అంబానీ యొక్క ఇన్కమ్, పర్ క్యాపిటల్ ఇన్కమ్ కంటే లక్షల వంతులు ఎక్కువ ఉంటుంది అతని యొక్క ఇన్కమ్ చూస్తే. పర్ క్యాపిటల్ చాలా మోసపూరితమైన సూచిక. పర్ క్యాపిటల్ చాలా మోసపూరితమైన సూచిక, ఒక మోసపూరితమైన గణింపు. నిజానికి చాలామంది బిలో పవర్టీ లైన్ అయి ఉంటారు. అందుకోసం మనం బీపీఎల్ కింద ఉన్న వాళ్ళు చాలామంది నిజానికి వాళ్ళకి రేషన్ ఇవ్వడం జరుగుతుంది, తర్వాత అనేక వేరే సౌకర్యాలు ఇవ్వడం జరుగుతుంది. తర్వాత బీపీఎల్ కింద చాలామందికి ప్రాజెక్టులలో అది జరుగుతుంది. తర్వాత ఇది నరేగా అనే ఒక
right to compulsory work, and right to compulsory livelihood అది చేస్తున్నది కాబట్టి దానికి పేదలు కూడా కొంచెం ఒక రకంగా బతకదలుచుకున్నారు. కానీ ఒకవేళ అది తెలిసిన నరేగా అంటే ఏంది, నేషనల్ మన గాంధీ sorry that I am not able to put the full abbreviation in full terms. నరేగా అనే ప్రోగ్రామ్ ఏం చేస్తుందంటే 100 సంవత్సరానికి 100 రోజులైనా కనీసము ఉపాధి ఉండాలా, ఉపాధి కలిగించాలా. అంటే ఉపాధి కలిగించినప్పుడు ఏమవుతుందంటే వర్క్ జరుగుతుంది. తర్వాత మన పేద కూలి కానీ పేదోళ్ళు కానీ ఆర్థికంగా వెనుక ఉన్న వాళ్ళు కానీ వాళ్ళకి దానికి మన మన ఒక రకమైన ఆర్థిక స్వాతంత్రం, ఆర్థిక స్థాయి ఏర్పడుతుంది. వర్క్ అంటే వర్క్ ఇవ్వడం అంటే అంతే కదా. when you are doing work to the person, you are also taking care of his welfare. అప్పుడే వాళ్ళ యొక్క పని దొరికినప్పుడే అప్పుడే వాళ్ళ దగ్గర డబ్బులు వస్తాయి. డబ్బులు వచ్చినప్పుడు పర్చేసింగ్ పవర్ పెరుగుతుంది. సో పర్చేసింగ్ పవర్తోని దానికి వాళ్ళు ఆర్థికంగా క్షేమంగా ఉంటారు అని చెప్పచ్చు. సో నియర్ పర్ క్యాపిటా ఇన్కమ్ అనేది సరైన సూచి కాదు. జీడిపి బై పాపులేషన్ అనేది నిజానికి సరైన సూచి కాదని చెప్పు. కానీ పాపము ఈ మీడియా మిత్రులు చాలామంది పర్ క్యాపిటా పెరిగింది కాబట్టి మన ఎకనామిక్ డెవలప్మెంట్ అయింది, ఎకనామిక్ గ్రోత్ అయింది. తర్వాత మన దగ్గర ఏంటి కానీ పర్ క్యాపిటా బట్టి అట్నే విడిచిపెడితే కనుక ఈ అనేక ప్రాజెక్టులు, అనేక ప్రోగ్రామ్స్, సోషల్ సెక్యూరిటీ ప్రోగ్రామ్స్ అంటే మెడికల్ ఫీల్డ్లో, తర్వాత ఆహార భద్రతకి, వీళ్ళందరికీ నిజానికి ప్రభుత్వం చాలా సహాయం చేస్తుంది. కాబట్టి మన దేశంలో నిజానికి అది నిజానికి వాళ్ళ యొక్క పర్చేసింగ్ పవర్ కూడా పెరుగుతుంది. మనం ఎప్పుడైతే వాళ్ళ చేతిలో కొంచెం స్పెషల్ ప్రోగ్రామ్స్ కింద డబ్బులు చేస్తాము, తర్వాత అనేక వస్తువులు తక్కువ సబ్సిడీలకు ఇస్తాము, వాళ్ళ యొక్క పర్చేసింగ్ పవర్, నెట్ ఇన్కమ్ పెరుగుతుంది. వాళ్ళ పర్చేసింగ్ పవర్ పెరుగుతుంది. వాళ్ళ పర్చేసింగ్ పవర్ పెరిగితే ఆ గూడ్స్ అన్నీ పెరిగినప్పుడు వాళ్ళు పారిశ్రామిక ఉత్పత్తులు కొంటారు. సైకిల్ మోటార్ కానీ, తర్వాత మన టీవీ కానీ, దాని తర్వాత గ్యాడ్జెట్ కానీ కొంటారు. కొన్నప్పుడు ఏమవుతుంది అంటే ఆ గూడ్స్ ప్రొడ్యూస్ చేయడానికి పరిశ్రమల్లో ఎంప్లాయ్మెంట్ అనేది స్టేబుల్గా ఉంటుంది. ఎంప్లాయ్మెంట్ అంటే పాపులేషన్, ఎకనామిక్ మన కొంచెము కూలీ నాలి ఈ వర్క్ 100 రోజుల వర్క్ రెగ్యులర్గా పెరిగితే వాళ్ళు పర్చేసింగ్ పెరుగుతారు. కాబట్టి వాళ్ళు గూడ్స్ సర్వీసెస్ మన రిక్వైర్ చేస్తారు, వాడతారు, కొంటారు. కాబట్టి ఏమవుతుంది అంటే అవి ప్రొడ్యూస్ చేయడానికి మన పరిశ్రమలలో వర్క్ ఉంటుంది. పరిశ్రమలో ప్రొడక్షన్ జరుగుతుంది. ప్రొడక్షన్ జరిగినప్పుడు ఎంప్లాయ్మెంట్ జరుగుతుంది, ఉద్యోగం జరుగుతుంది. సో ఉద్యోగం ఉండడం వల్ల వాళ్ళకి దానికి వాళ్ళు పర్చేసింగ్ అంటే చాలా ఇంటర్లింక్డ్ ఉన్నాయి, చాలా ఇంటర్లింక్డ్. మన ఎకనామిక్ ఫెసిలిటీస్, తర్వాత ఇన్కమ్ కొంచెము గ్యారంటీగా చేస్తే ఏమైందంటే నిజానికి అది మన ప్రొడక్షన్ పై కూడా ప్రభావం చూస్తుంది. ప్రొడక్షన్ అని కంటిన్యూ అవుతుంది ప్రొడక్షన్. సో ప్రొడక్షన్ కంటిన్యూ అయినప్పుడు ప్రొడక్షన్లో పార్టిసిపేట్ చేసే ఉద్యోగులు కంపల్సరీ. ప్రొడక్షన్ లేని ఉద్యోగులు లేదు, ప్రొడక్షన్ లేదు కదా. కాబట్టి ఉద్యోగులు పని, ఎంప్లాయ్మెంట్ ఉంటుంది. సో ఇది చాలా ఇంటర్లింక్డ్. సో ఎకనామిక్ గ్రోత్ అనేది సరే నిజానికి ఈ మన ఇంకా బ్రాడ్గా దాన్ని నిర్వచించాలి. నిజానికి బెటర్ ఏంటంటే ఎకనామిక్ డెవలప్మెంట్ అనాలి, ఎకనామిక్ గ్రోత్ కాదు. ఎకనామిక్ డెవలప్మెంట్ అంటే ఏంటంటే ఎకనామిక్ గ్రోత్ విత్ సోషల్ జస్టిస్, ఎకనామిక్ గ్రోత్ విత్ సోషల్ వెల్ఫేర్. ఎకనామిక్ డెవలప్మెంట్ అంటే అందరి మధ్యన సామాన్య మినిమం ఇన్కమ్స్ ఇంప్రూవ్, మినిమం యొక్క సస్టెనెన్స్ కావడానికి అవకాశం ఉండడం అని మనము చెప్పుకోవాలి. అయితే ఇప్పుడే చెప్పినట్టు డెమోక్రసీలో ఇండివిజువల్ కానీ కలెక్టివ్ ప్రాపర్టీ రైట్స్ కూడా ఉండొచ్చు, కలెక్టివ్ రైట్స్ ఉండొచ్చు. అయితే అది ఫ్రీడమ్ కావాలా. అయితే నవోలా రేటు తన యొక్క పుస్తకంలో డెవలప్మెంట్ యాజ్ ఫ్రీడమ్,
అనే పుస్తకం రాశాడు. డెవలప్మెంట్ యాజ్ ఫ్రీడమ్ అంటే ఏంటంటే ఫ్రీడమ్తో డెవలప్మెంట్ కావాలా, ఫ్రీడమ్ ఆఫ్ మన ప్రాపర్టీ, ఫ్రీడమ్ ఆఫ్ అదర్ రైట్స్, డెమోక్రసీ, దట్స్ ఎకనామిక్ డెమోక్రసీ ఉంటేనే నిజానికి సోషల్ జస్టిస్ నిజమైన ఫ్రీడమ్ అన్న. ఫ్రీడమ్ యాజ్ డెవలప్మెంట్ యాజ్ ఫ్రీడమ్ అంటే డెవలప్మెంట్ అనేది ఎట్లా నిర్వచింపబడాలంటే ఫస్ట్ డెవలప్మెంట్ విత్ సోషల్ జస్టిస్ అనుకోవాలా, డెవలప్మెంట్ విత్ ఫ్రీడమ్, సో నిజానికి అతని యొక్క ఆర్గ్యుమెంట్ అతని ప్రకారం నిజానికి ఫ్రీడమ్ లేదే డెవలప్మెంట్ లేదు. డెవలప్మెంట్ అంటే మోర్ కంపార్ట్మెంట్స్, మోర్ బ్రాడ్ టర్మ్ అని చెప్పుకోవాల్సి వస్తుంది. సో ఈ విధంగా మనకి ఎకనామిక్ గ్రోత్కును, ఎకనామిక్ ఆస్పెక్ట్స్కును, తర్వాత పొలిటికల్ ఆస్పెక్ట్స్ చాలా దగ్గరి సంబంధం ఉందని చెప్పాలి. ఉదాహరణకి మనకి ఫ్రీడమ్ ఆఫ్ ట్రేడ్, ఫ్రీడమ్ ఆఫ్ ఎకనామిక్ ఫ్రీడమ్స్, మన ఎకనామిక్ రైట్స్ అంటే రైట్స్ ముఖ్యంగా ప్రాపర్టీ రైట్స్ అన్నప్పుడు ఏంటి ఓనర్షిప్ రైట్స్ అన్నట్టు. ఫర్ ఎగ్జాంపుల్ నీకు ప్రాపర్టీ ఉంటే ఏం చేస్తావు, తర్వాత నీకు ప్రాపర్టీ మీద రైట్స్ ఉంటే ఏం చేస్తావు, ఆ యొక్క ప్రాపర్టీ డెవలప్మెంట్ కావాలని చూస్తావు. తర్వాత నీకు స్టేట్కి వ్యతిరేకంగా, తర్వాత ఇతర ఏజెన్సీకి వ్యతిరేకంగా నీకు ఆ ఎక్స్క్లూజివ్గా ప్రాపర్టీ మీద నీకు రైట్స్ ఉంటాయి కాబట్టి నువ్వు దాన్ని డెవలప్ చేస్తావు. నీకు సొంతంగా జాగీర్దారి విషయంలో ఫర్ ఎగ్జాంపుల్ జాగీర్దారి సిస్టంలో రాజు ప్రాపర్టీ మీద కొన్ని రోజుల వరకు కొన్ని సంవత్సరాల వరకు అధికారం ఇవ్వచ్చు. కానీ రాజరికంలో జాగీర్దారి వ్యవస్థలో నిజానికి రైట్ ఇది మన వెస్టర్న్ కంట్రీస్లో ఉన్నట్టు, బ్రిటన్లో ఉన్నట్టు ఫుల్ రైట్స్ ఉండవు జాగీర్దారి మీద. ఎప్పుడు ప్రభుత్వంలో రాజు ఎప్పుడైతే వద్దనుకుంటుందో అతని యొక్క రైట్స్ తీసేసుకుంటారు. సో జాగీర్దారి లేనిలో దానికి ఆంధ్రప్రదేశ్ మన నవాబులందరూ దానికి వాళ్ళకే పర్మనెంట్గా రైట్స్ ఉండవు కాబట్టి వాళ్ళు ఏం చేశారంటే నవాబులకు ఇచ్చేసి వాళ్ళ కిందోళ్ళకి ఇచ్చేసేసి వాళ్ళ కప్పంతో వాళ్ళు సరిపెట్టుకున్నారు. ఆ ఎకనామిక్ ఆస్తుల మీద డెవలప్మెంటల్ యాక్టివిటీస్ వాళ్ళు చేయలేదు. నిజానికి క్యాపిటలిజం ఈజ్ బెటర్ దెన్ జాగీర్దారీ సిస్టమ్. సో మనం అందుకొరకే పర్మనెంట్ సెంటర్ వచ్చినప్పుడు దానికి అక్కడ ఎకనామిక్ డెవలప్మెంట్ జరిగింది. అంటే బ్రిటిష్ రూల్డ్ ప్రావిన్సెస్లో, కానీ జాగీర్దారీ వ్యవస్థలో అటువంటి ఎకనామిక్ డెవలప్మెంట్ జరగలేదు. అంటే ఓనర్స్ ఎవరైతే ఉన్నారో జాగీర్దారీ సిస్టంలో, జాగీర్దారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు భూమి మీద సరైన డెవలప్మెంట్ చేయడము, తర్వాత భూమి మీద ప్రొడక్టివిటీ పెంచడము అనే మన వర్క్ క్లోజ్ సూపర్విజన్ చేయకపోవడం వల్ల ఏమైందంటే ఎకనామిక్ డెవలప్మెంట్ జరగలేదు. సో చాలామంది పూర్ పీపుల్ ఉన్నారు. జాగీర్దారీ విధానంలో ఉన్న ప్రావిన్సెస్లో ప్రిన్సిపల్ స్టేట్ పెట్టుకున్న విధానంలో ఏం జరిగింది, ప్రజలు సుఖంగా లేరు, ప్రజలు మన ఆర్థికంగా మన డెవలప్ కాలేదు. కానీ అది బ్రిటిష్ ప్రావిన్సెస్లో జమీందారీ సిస్టమ్ ఉన్నప్పుడు జమీందారులో వాళ్ళకు రైట్స్, పర్మనెంట్ రైట్స్ వచ్చినాయి. రైట్స్ ఇచ్చినప్పుడు ఏమైంది జరుగుతుందంటే వాళ్ళ యొక్క భూమి మీద కానీ ఇతర ఆస్తుల మీద కానీ ప్రాఫిట్స్ డెవలప్మెంట్ జరిగినప్పుడు అది వాళ్ళకే చెందుతాయి, వాళ్ళకే రైట్స్ ఉంటాయి. ఒకవేళ కానీ ప్రభుత్వము ఒకరి జమీందారి యొక్క ఆస్తి తీసుకుంటే దానికి నష్టపరిహారం ఇవ్వవలసి ఉంటుంది. సో దానివల్ల ఏమైందంటే ఓనర్ దట్ జమీందార్ took more and more interest in the development of the property. కొన్నిసార్లు అతను డెవలప్ ప్రాపర్టీ ఉన్నప్పుడు దానికి తన ఇష్ట ప్రకారము ప్రాపర్టీని డెవలప్ చేయడము, మార్టిగేజ్ చేయడము, లేకపోతే ప్రాపర్టీని కొంచెము మంది పంచడము కూడా జరుగుతుంది. సో పర్మనెంట్ సెటిల్మెంట్ రియలీ చాలా మంది క్రిటిసైజ్ ఏం చేస్తారంటే పర్మనెంట్ సెటిల్మెంట్ జమీందారులకు ఒక బాధ్యత ఏర్పరుస్తుంది. ఏది ఆ ఏరియా మీద వాళ్ళ కింద ఉన్న
ప్రాపర్టీస్ మీద రెగ్యులర్గా తప్పకుండా గవర్నమెంట్కి ట్యాక్స్ కట్టాలా. కానీ వాళ్ళు తమకున్న భూమిని వాళ్ళ ఇష్ట ప్రకారం దానికి డెవలప్ చేసుకోవచ్చు, వాడుకోవచ్చు, కుదువ పెట్టవచ్చు, అమ్మవచ్చు. తర్వాత తమ బిడ్డలకి వీళ్ళందరికీ తమ వారసులకి అధికారం ఇవ్వచ్చు దానికి. అయితే ఈ ఎకనామిక్ ఫ్రీడము డెవలప్మెంట్కి, ఎకనామిక్ డెమోక్రసీ విత్ ప్రాపర్టీ రైట్స్ అండ్ అదర్ రైట్స్ లీడ్ టు నిజంగా ఎకనామిక్ డెవలప్మెంట్, తర్వాత సోషల్ జస్టిస్ కూడా అని చెప్పుకోవచ్చు. అయితే మనం ఒక ఎగ్జాంపుల్, ఇంపార్టెంట్ ఎగ్జాంపుల్ కనుక తీసుకుంటే, సోవియట్ యూనియన్లో నిజానికి ఈక్వలిటేరియన్ ప్రిన్సిపల్స్ అనేది కలెక్టివ్ ఓనర్షిప్ ఆఫ్ ప్రాపర్టీ ఉంది. ఎందుకంటే వాళ్ళు ఇదివరకు బాగా భూస్వాముల యొక్క ల్యాండ్స్ తీసుకొని డిస్ట్రిబ్యూట్ చేయడం జరిగింది, తర్వాత కోఆపరేటివైజ్ చేయడం జరిగింది, కలెక్టివైజ్ చేయడం జరిగింది. కానీ అక్కడ పొలిటికల్గా మాత్రము అథారిటేరియన్గా ఉంది, వన్ పార్టీ సిస్టమ్ ఉంది. వాళ్ళు ఎకనామిక్ గ్రోత్ కొన్ని సంవత్సరాల వరకు జరిపినా కూడా వాళ్ళు మన వ్యక్తులు కానీ, మన కలెక్టివ్ అంటే కోఆపరేటివ్ యొక్క లీడర్స్ కానీ, కోఆపరేటివ్స్ కానీ ఫ్రీడమ్ ఇవ్వలేదు, స్వేచ్ఛ ఇవ్వలేదు. ఫ్రీడమ్ ఆఫ్ ట్రేడ్, ఫ్రీడమ్ ఆఫ్ ప్రొడక్షన్, ఫ్రీడమ్ ఆఫ్ చాయిస్ ఆఫ్ ఎవ్రీథింగ్. తర్వాత వాళ్ళు ఆ కలెక్టివ్స్, కోఆపరేటివ్స్ వచ్చిన లాభాన్ని కూడా వాళ్ళే ఉపయోగించుకోవచ్చు ఫ్రీగా. అంటే గవర్నమెంట్ యొక్క ప్రస్తావన లేకుండా, గవర్నమెంట్ యొక్క కంట్రోల్ లేకుండా, గవర్నమెంట్ యొక్క ఇంటర్ఫియరెన్స్ లేకుండా అక్కడ సోవియట్ యూనియన్లో కోఆపరేటివ్స్ యొక్క ప్రజలు మన డెవలప్మెంట్ యొక్క డెవలప్మెంట్ యొక్క ఫలితాలను అందుకోలేకపోయారు. తర్వాత డెవలప్మెంట్ యొక్క ఎకనామిక్ డెవలప్మెంట్ యొక్క మన ఫలితాలను ఎంజాయ్ చేయలేకపోయారు. ఉదాహరణకి ఫ్రీడమ్ ఆఫ్ ఎకనామిక్ డెమోక్రసీ అండ్ ఎకనామిక్ గ్రోత్ అని ఒకటి తీసుకుంటే, దానికి అది ఫ్రీడమ్ ఆల్సో లీడ్స్ టు ఎకనామిక్ గ్రోత్. ఫ్రీడమ్ లీడ్స్ నాట్ ఓన్లీ ఎకనామిక్ గ్రోత్ బట్ ఆల్సో పొలిటికల్ స్టెబిలిటీ. పొలిటికల్ థింగ్. ఫర్ ఎగ్జాంపుల్ రష్యాలో ఫ్రీడమ్ ఆఫ్ ఎకనామిక్ ఫ్రీడమ్ లేదు కాబట్టి కోఆపరేటివ్ కలెక్టివైజేషన్ వచ్చింది, కానీ కలెక్టివ్స్ కూడా ఎకనామిక్ ఫ్రీడమ్ లేదు. నిజానికి సోవియట్ యూనియన్లో సెంట్రల్ గవర్నమెంటు మన ఎవరికి వీళ్ళు కలెక్టివ్స్లో వచ్చిన బెనిఫిట్స్, శ్రమ సర్ప్లస్ వాల్యూ అంతా నిజానికి ప్రభుత్వమే వన్ పార్టీ సిస్టమ్ కింద డిక్టటోరియల్ పద్ధతిలో తీసుకున్నది. చాలా మటుకు తీసుకొని తమ ఇష్టం వచ్చిన విధంగా ఖర్చు పెట్టింది. ఫర్ ఎగ్జాంపుల్ సోవియట్ యూనియన్ మన డిఫెన్స్ మీద, దాని తర్వాత ఏ దేశాల్లో విప్లవాలు జరుగుతున్నాయో విప్లవాలు జరుగుతున్న సమయంలో వాళ్ళకి మన పేద దేశాలకు వాళ్ళకి పంచిపెట్టడము, ఖర్చు చేయడం జరిగింది. అంటే ఈ విధంగా కలెక్టివ్లో ఉన్న ప్రజలు సఫర్ అయ్యారు, పావర్టీని అనుభవించారు, తక్కువ ఎకనామిక్ కంట్రోల్స్ ఉంచుకున్నారు. తర్వాత ఫ్రీడమ్ కూడా లేకుండే సోవియట్ యూనియన్. అంటే ఫ్రీడమ్ అంటే ఏంటంటే, ఫర్ ఎగ్జాంపుల్ అక్కడ 15 మన రాష్ట్రాలు ఉన్నాయి, డివిజన్స్ ఉన్నాయి. యూనియన్ ఆఫ్ సోవియట్ సోషలిస్ట్ రిపబ్లిక్స్ అంటే 15 రిపబ్లిక్స్లో. అయితే వీళ్ళలో ఇండివిజువల్కి రైట్స్ లేకపోవడం, ఇండివిజువల్కి ఎకనామిక్ ఫ్రీడమ్ లేకపోవడం వల్ల నిజానికి వాళ్ళు నిజమైన ఎకనామిక్ డెవలప్మెంట్, సోషల్ జస్టిస్ నిజంగా సాధించలేకపోయారు. అందువల్లనే మన చాలా అంతేకాకుండా ఫ్రీడమ్ ఆఫ్ ట్రేడ్ అంటే ఏంటంటే, ఎక్కడికైనా ఒక దేశంలో ఎక్కడి నుంచి అయినా ఎక్కడికి వెళ్ళి వ్యాపారం చేసుకోవడం, ఇండస్ట్రీస్ ఏర్పాటు చేయడము, ఫ్రీగా ఇది మన గవర్నమెంట్ యొక్క ఇంటర్ఫియరెన్స్ లేకుండా చేయడం. ఫర్ ఎగ్జాంపుల్ మన దేశంలో సోవియట్ యూనియన్లో అథారిటేరియన్ గవర్నమెంట్ ఉంది కాబట్టే నిజానికి మన ఏమంటారు దాన్ని
విచ్ఛిన్నం కాలేదు, మొత్తం ఫెడరల్ కంట్రీ విచ్ఛిన్నమైంది. 15 కంట్రీస్, సుమారు ఒక 15 రిపబ్లిక్స్, సోవియట్ రిపబ్లిక్స్, ఒక సోవియట్లో ఉన్న భాగాలు నిజానికి విచ్ఛిన్నమై చిన్న చిన్న రాష్ట్రాలుగా ఏర్పడాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడేమున్నాయి, ఉక్రెయిన్ యుద్ధం చేస్తుంది, తర్వాత ఉజ్బెకిస్తాన్, కర్గిస్తాన్. సో ఈ రాష్ట్రాలు ఈ ప్రావిన్స్లో ఉన్న ప్రజలు, లీడర్స్ నిజానికి అంత ఫ్రీడమ్ కలిగి లేరు. పూర్తి సెంట్రలైజ్డ్ సిస్టమ్ అంటారు. సో కోఆపరేటివ్స్లో కానీ తర్వాత బయట కానీ ఇది ఇక్కడ మన డిక్టేటోరియల్ సిస్టమ్ ఉండడం వల్ల అక్కడ ఇష్టం ఉన్న ప్లేస్కి పోయి ఇష్టం ఉన్న ప్రదేశంలో ఇండస్ట్రీస్ ఏర్పరచుకుని అంత ఫ్రీడమ్ లేదు. కాబట్టి అక్కడ సమాఖ్య దేశం కూడా ఒక మన ఇది మనది, ఈ దేశం మనది అనే విధంగా మనం ఈ దేశం మొత్తం రష్యాలో ఎక్కడైనా పోయి మనం వ్యాపారం చేసుకోవచ్చు అనే విధంగా అక్కడ జరగలేదు. కాబట్టి ఒక నామమాత్రంగా పొలిటికల్ డిక్టేటర్షిప్ ఉండడం వల్ల నిజానికి ప్రజల్లో ఒక దేశం, ఒక ప్రాంతంలో ఉన్న ప్రజలు ఇంకొక దేశం ప్రాంతానికి పోవడము, మైగ్రేట్ కావడము, వ్యాపారం చేసుకోవడము, తర్వాత ఫ్యాక్టరీలు కొనుక్కోవడం, ఏర్పరచుకోవడము జరగలేదు. కానీ మన భారత సమాఖ్యలో మాత్రము ఎకనామిక్ ఫ్రీడము, తర్వాత మన ప్రొడక్షన్ల ఫ్రీడము, తర్వాత వీటన్నిటి ఉండడం వల్ల ఒక ప్రాంతం నుంచి ప్రజలు ఇంకొక ప్రాంతం వరకు నిజానికి పోవడము, అక్కడ వ్యాపారం చేసుకోవడము, సర్వీస్ యాక్టివిటీస్ లైక్ హోటల్ ఇండస్ట్రీ, ఆ ఇండస్ట్రీ ఉండడం వల్ల మొత్తం ప్రజలంతా ఒకే ప్రజలంతా ఇది మా దేశము, మేము ఉండడము కేరళలో ఉన్నా, ఆంధ్రప్రదేశ్లో ఉన్నా, ఆంధ్రప్రదేశే మా యొక్క బాగోగులు చూస్తుంది, ఆంధ్రప్రదేశ్లో మనం ఫ్రీగా ఉంటాము అనే విధంగా ఆలోచించలేదు ప్రజలు. ఒక దేశం నుంచి ఒక రాష్ట్రం నుంచి ఇంకో దేశం పోయి వ్యాపారం చేసుకోవడం వల్ల అది దేశం మొత్తం ఒక ఐక్యత కూడా ఏర్పడింది. ఫర్ ఎగ్జాంపుల్ మీరు చూడండి, భారతదేశంలో మన ఎన్ని సంవత్సరాల సమాఖ్య ప్రభుత్వం 1937 నుంచి నిజానికి మనకి యాక్చువల్ మన ఇది సెంట్రల్ స్టేట్ రిలేషన్స్, సమాఖ్య ప్రభుత్వం ఎట్లా మెదిలింది, ఎట్లా పాలించింది అనేది నిజంగా తెలుసు. ఇక్కడ సమాఖ్య విధానంలో, భారత సమాఖ్య విధానంలో రాష్ట్రాల యొక్క రాష్ట్రాల్లో ఉండే వాళ్ళ పొలిటికల్ లీడర్ కూడా ఫ్రీడమ్ ఉంటుంది. సో ఏం చేస్తారు, ఒక ప్రాంతం నుంచి, ఒక రాష్ట్రం నుంచి ఇంకొక రాష్ట్రం, మరి ఒకే దేశంలో పోయి అక్కడ బిజినెస్ చేసుకుంటారు. దానివల్ల ఏమవుతుందంటే అందరూ ఆ విధంగా వేరు ప్రజలు ఇంకొక ప్రాంతాలకు పోవడం వల్ల వాళ్ళ యొక్క కుంచిత తత్వం, వాళ్ళ కేరళ కానీ వాళ్ళ యొక్క మన ఇది తెలంగాణ అనే కుంచిత భావన, సంకుచిత భావన ఉండదు. అందుకొరకే ఫర్ ఎగ్జాంపుల్ many Keralites, not Tamilians, many Keralites go to other places, particularly Delhi, and they start businesses. They start hotels. There was Udupi hotels. సో వాళ్ళకి కుంచిత తత్వం ఉండదు, ఎకనామిక్ డెవలప్మెంట్ జరుగుతుంది. తర్వాత ప్రాంతీయ తత్వం ఉండదు. మేము కేరళకే పోవాలా, కేరళలో ఉండాలని వాళ్ళకు ఉన్నది. ఏదో ఒక సంవత్సరానికి ఒకసారి వైఫ్ అక్కడ ఫ్యామిలీస్, సంవత్సరం ఒకసారి అక్కడ కేరళకు పోయి ఉంటారండి. ఇదంతా ఎందుకు జరిగింది? ఎకనామిక్ ఫ్రీడమ్ ఆఫ్ ట్రేడ్ ఉండడం వల్ల ప్రజలు ఒక వైపు నుంచి ఇంకొక వైపు జరగడం జరిగింది. తర్వాత నేషనల్ యూనిటీ కూడా, దానికి ఐక్యత కూడా వచ్చింది. కానీ అదే మీరు జమ్మూ అండ్ కాశ్మీర్ తీసుకోండి. జమ్మూ అండ్ కాశ్మీర్లో అది ప్రత్యేక స్టాటస్ ఇవ్వడం వల్ల నిజానికి ఒక ఇతర రాష్ట్రాల నుంచి ప్రజలు ఫ్రీడమ్ ట్రేడ్ కోసము, తర్వాత సర్వీసెస్ కోసము, తర్వాత హోటల్ ఏర్పరచుకోవడానికి, అనేక దీన్ని ఏర్పరచుకోవడానికి ఇన్వెస్ట్మెంట్ పెట్టడం, దానికి వాళ్ళు జమ్మూ అండ్ కాశ్మీర్ పోలేదు. ఎందుకంటే దానికి ప్రత్యేక ఉండడం వల్ల అక్కడ పోయి ఉండడం, మన వేరే వాళ్ళు ఉండడానికి, ఏ వ్యవహారాలు చేయడానికి వీల్లేదు. కాబట్టి నిజానికి దాంట్లో కశ్మీరీలు నిజానికి విభజనకి అనే విడిపోతాం అనే వాదన కూడా చేశారన్నట్టు. కానీ భారత ప్రభుత్వము 370 ఆర్టికల్ రద్దు చేసి వాటిని సెంట్రల్ గవర్నమెంట్ యొక్క టెరిటరీస్గా ఏర్పాటు చేసి జమ్మూ కాశ్మీర్ ఏర్పాటు చేయడం వల్ల ఏంటంటే 370 ఆర్టికల్లో ఉన్న చాలా అంశాలని
తీసివేయడము జరిగింది. కాబట్టి ఇప్పుడు కాశ్మీర్కి ఇదివరకు ఉన్న కండిషన్స్ రెస్ట్రిక్షన్స్ లేవు. బయట వాళ్ళు పోవచ్చు, అక్కడ వ్యాపారం చేసుకోవచ్చు, హోటల్ పెట్టుకోవచ్చు, తర్వాత ఉడిపి హోటల్స్ పెట్టుకోవచ్చు, సినిమాలు నడపచ్చు, సినిమాలు పోటీ. కాబట్టి అంతేకాకుండా లోకల్ వాళ్ళకి దానికి కొంత కాకుండా కొంత మన ఇన్వెస్ట్మెంట్ చేసినప్పుడు ఒక ప్రొడక్షన్ యాక్టివిటీ, ఒక సర్వీస్ యాక్టివిటీ జరిగినప్పుడు చాలామంది ఎంప్లాయీస్ కావాల్సి వస్తారు. సో ఆ ఎంప్లాయీస్ కూడా వాళ్ళు నిజానికి ఈ ప్రొడక్షన్ ప్రాసెస్, ఈ కొత్తగా అంటే మన ఇది ప్రత్యేక హోదా తీసిపోయిన తర్వాత అక్కడ కూడా ఫ్రీడమ్ ఆఫ్ ట్రేడ్ ఎకనామిక్స్ వచ్చింది. కాబట్టి నిజానికి అక్కడ కూడా డెమోక్రసీ డెవలప్ అయింది అని చెప్పచ్చు. దట్ ఈస్ సో ఒకవైపు సోవియట్ యూనియన్ విచ్ఛిన్నమైంది, ఇంకొక వైపు నిజానికి మన దేశంలో నిజానికి ఫ్రీడమ్ ఆఫ్ ట్రేడ్ వల్ల ఎకనామిక్ డెవలప్మెంట్ జరగడమే కాకుండా మన దేశం కూడా సమైక్యత కూడా అయిందంటే ట్రేడ్ కావాలంటే తప్పకుండా ఇంకొక ప్రాంతం నుంచి ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ నా దగ్గర బియ్యం ఉన్నాయి, ఒక 200 క్వింటాల్ బియ్యం ఉన్నాయి. ఆ బియ్యం ఇక్కడ తప్పకుండా ఒక 55 రూపీస్కి అమ్మాలి, కానీ నాకు సరిగా లాభం వస్తుంది. కానీ దాని వితౌట్ టేకింగ్ ఎనీ రెస్పాన్సిబిలిటీ, వితౌట్ టేకింగ్ ఎనీ స్పెషల్ పర్మిషన్, దానికి వన్ కెన్ గో అండ్ డూ ట్రేడ్ ఇన్ అదర్ స్టేట్స్. సో దానివల్ల దానికి మన దేశము, మన సమాఖ్య లిబరలైజేషన్ మనకి వర్తించింది, మన గ్లోబలైజేషన్ మనకి వర్తించింది, తర్వాత ప్రైవేటైజేషన్ మనకి వర్తించింది. కానీ మన దేశంలో మన సమాఖ్య లోని భాగాలు దానికి డివైడ్ అయిపోలేదు, బయటికి పోలేదు. అంటే వాళ్ళు సోవియట్ యూనియన్ యొక్క దేశానికి వాళ్ళు మన కమిట్మెంట్ ఏం లేదు, ఫ్యాషన్గా దాన్ని నచ్చలేదు. సో అక్కడ నిజానికి విచ్ఛిన్నమైంది. ఇప్పుడు అది పోవడం వల్ల నిజానికి మన ఒక ప్రాంతం అది కూడా ఉంది. పొలిటికల్గా వాళ్ళు డిఫర్ అవుతున్నారు. తర్వాత ఒక దేశం మీద ఇంకొక దేశం మీద, ఒక్కొక్క రిపబ్లిక్ మీద ఇంకొక రిపబ్లిక్ దాడి చేసుకుంది. ఫర్ ఎగ్జాంపుల్ ది రష్యన్ బట్ అండర్ ద లీడర్షిప్ పుతిన్ ఆర్ అటాకింగ్ ఉక్రెయిన్. అదేవిధంగా మొత్తం ఈ 15 ప్రాంతాలు ఎవరైతే బయటికి పోయినాయో ఇది సోవియట్ యూనియన్ వచ్చిన తర్వాత అవన్నీ నిజానికి ఒకటి మధ్యన ఒక ఇది నిజానికి అదొక మన స్పెషల్ దాన్ని ఫ్రీడమ్ ఆఫ్ ట్రేడ్ ఉంటే ఏమవుతుంది అంటే నిజానికి మన దేశమైన ట్రేడ్స్ ఇన్వెస్ట్మెంట్ బట్టి ఇక్కడ దేశంలో ఎక్కడైనా వ్యాపారం చేసుకోవచ్చు, ఎక్కడైనా చేయొచ్చు. బట్ దట్ ఈస్ నాట్ ద కేస్ ఇన్ అథారిటేరియన్ గవర్నమెంట్స్ ఫస్ట్, తర్వాత దట్ వాజ్ నాట్ ద కేస్ ఇన్ ది ఫార్మర్ సోవియట్ యూనియన్ గవర్నమెంట్. సో ఈ విధంగా మనము ఈరోజు ఎకనామిక్ డెమోక్రసీ ఎకనామిక్ గ్రోత్కి సంబంధించి దానికి ఎకనామిక్ గ్రోత్ అనొచ్చునా, అట్లా కాకుండా ఎకనామిక్ గోల్ ఎకనామిక్ డెవలప్మెంట్ అని పెట్టుకోవాలి, నాట్ ఎకనామిక్ గ్రోత్. సో మనం ఇవాళ ఎకనామీ, డెమోక్రసీ అండ్ ఎకనామిక్ గ్రోత్ మధ్య గల సంబంధం ఏంటి అని పూర్తిగా చర్చించుకున్నాము, వివరాలు ఇచ్చుకున్నాము, ఎగ్జాంపుల్స్ కూడా ఇచ్చుకున్నాము. అంటే ముఖ్యంగా ఏంటంటే ప్రజలకి ఎకనామిక్ అంటే ఇప్పుడు అందులో కూడా ఎకనామిక్ రైట్స్ ఇవ్వడము, ఫ్రీడమ్ ఇవ్వడము, లిబర్టీ ఇవ్వడము అనేది కూడా రెండు మూడు రకాలు. ఫర్ ఎగ్జాంపుల్ మన సోవియట్ యూనియన్లో వాళ్ళు ఎకనామిక్ రైట్స్ ఇచ్చారు, కానీ పొలిటికల్ ఫ్రీడమ్, పొలిటికల్ రైట్స్ టు ఆర్గనైజ్ క్వశ్చన్ ద గవర్నమెంట్. మీకు తెలుసు కదా, రష్యాలో ఎప్పుడు ప్రజలు మన ప్రభుత్వానికి వ్యతిరేకంగా ధర్నాలు చేయడం జరుగుతుంది, చాలా వ్యతిరేకించడం జరుగుతుంది, తెలుసు కదా. అయితే సో డెమోక్రసీ
అండ్ ఎకనామిక్ గ్రోత్ మధ్య సంబంధము చాలా నిజానికి ఒక మన ఒక రకమైన కాంప్లికేటెడ్ టాపిక్ అని మనం చెప్పుకోవచ్చు. కాంప్లికేటెడ్ టాపిక్. తర్వాత దీనికి సామాన్యంగా రెండు రెండు ద్వారాలు ఉంటాయి. ఈ ఎకనామిక్ డెమోక్రసీ అనే దానికి రెండు రూట్స్ ఉంటాయి. ఇది ఒకటి ఏంటంటే ఎకనామిక్ డెమోక్రసీ మన సస్టైనబుల్ ఎకనామిక్ డెవలప్మెంట్ దారి చేయొచ్చు, లేకపోతే ఎకనామిక్ డెమోక్రసీ మన డిక్టేటర్షిప్ కనుక ఉంటే, ఎకనామిక్ డెమోక్రసీ లేకుంటే అందులో అథారిటేరిజం పెరిగి ప్రజలు అనేక ఇబ్బందుల పడడానికి అవకాశం ఉంది. సో అదే ఇంకేం మనము అంటే ఒక సమీక్ష లెక్క చేస్తున్నాడు. ఇంకేమన్నా అంటే ఈ అథారిటేరియన్ గవర్నమెంట్స్లో భాగంగా ఎకనామిక్ డెవలప్మెంట్స్ ఎన్ని ప్రోగ్రామ్ తీసుకున్నా కూడా అది సస్టైనబుల్ కావు, తర్వాత 10 కాలంలో ఉనికిలో ఉండవు, పోతాయి, ఫాల్ అవుతాయి అని చెప్పుకున్నాం. కానీ డెమోక్రసీ అంటే డెమోక్రసీ మీన్స్ ఎకనామిక్ డెమోక్రసీ మీన్స్ రైట్ టు ప్రాపర్టీ టు మార్టిగేజ్, ప్రాపర్టీ టు సెల్, సో అండ్ సో ఫోర్త్. ఇది పర్టికులర్గా ఒకటేంటంటే మనము క్లియర్గా అండర్స్టాండ్ చేసుకోవాలి. అంటే ఒక ఇండివిజువల్కి ఫ్రీడమ్ ఇచ్చినప్పుడు, ఎకనామిక్ ఫ్రీడమ్ ఇచ్చినప్పుడు అది ఫ్రీడమ్ అంటాం. కానీ మనం ఏంటంటే ఒక ఇండివిజువల్కి ఇస్తుంది క్యాపిటలిజం, తర్వాత సెల్ఫ్ ఓనర్షిప్ దానికి ఇస్తుంటే అట్లా కాకుండా ఒక ఈ మన ఎకనామిక్ ఫ్రీడమ్ ఒక కలెక్టివ్కి ఇవ్వచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఒక 1500 ఎకరాలు, 200 ఎకరాలు ఒకటికి చేసి ఒక కోఆపరేటివ్ ఓనర్షిప్ ఏర్పడితే అందులో ఉన్న ప్రజలందరికీ ఫుల్ ఫ్రీడమ్ ఇవ్వాలి. అంటే ఫుల్ ఫ్రీడమ్ అంటే మన ప్రొడక్షన్ ప్రాసెస్లో తమ యొక్క డెసిషన్ తీసుకోవడం, ఏ క్రాప్ తీసుకోవాల్సి ఉంటుంది, ఏ క్రాప్ అంటే బాగుంటుంది అని, అది ఫ్రీడమ్. సో దట్ ఫ్రీడమ్ లీడ్స్ టు ఎకనామిక్. అట్లా కాకుండా అట్లా నిజానికి సోవియట్ యూనియన్ జరగలేదు. అయితే ఇంకా వేరే కారణం కానీ అది సోవియట్ యూనియన్ విచ్ఛిన్నం అయింది, 15 రిపబ్లిక్స్గా విడిపోయింది. కానీ ఇంకొక చాలా నష్టదాయకమైన ఎఫెక్ట్ ఇది లిబరలైజేషన్ అంటే వల్ల ఏంటంటే దానికి దేశమే పూర్తిగా విచ్ఛిన్నం కావడము. సాలిడ్ ఫ్రీడమ్ అనేది లేకుంటే నీకు అసలు ఎక్కడ ఉన్నో అక్కడే ఉంటారు. తర్వాత అక్కడ ఉన్నప్పుడు వాళ్ళ ప్రాంతంలో ఉన్నప్పుడు బిజినెస్ చేసినప్పుడు వాళ్ళకి లాభాలు రాకపోవచ్చు. తర్వాత బయట ఫ్రీడమ్ లేదు కాబట్టి దానికి నాకేం చేస్తుంది ప్రభుత్వం, సెంట్రల్ గవర్నమెంట్ నా మీద పూర్తిగా రుద్దుతుంది అని చెప్పి ఏం చేస్తారంటే వాళ్ళు మనం బయటపడడానికి, తర్వాత విడిపోవడానికి ప్రయత్నం చేస్తారు. అదేవిధంగా దాని కారణం వల్లనే ముఖ్యంగా ఫార్మర్ సోవియట్ యూనియన్ అనేది విచ్ఛిన్నమై అనేక చిన్న ఇండిపెండెంట్ రాష్ట్రాలుగా మన ఏర్పడడం జరిగింది. అలా జరగకుండా ఉండాలంటే మన దేశంలో లాగా ఫ్రీడమ్ ఆఫ్ ట్రేడ్ అవన్నీ ఉంటే ఏమవుతుంది, ఇక్కడ జరిగే డెవలప్మెంట్ వేరు. తర్వాత ఇక్కడ అది మన దేశానికి వ్యతిరేకంగా, ప్రభుత్వానికి వ్యతిరేకంగా మనం ప్రయత్నం చేస్తాము. ఎందుకంటే ఆర్థిక రంగంలో డిక్టేటర్షిప్ ఇస్తుంది అని భావించకుండా. సో మనం కంక్లూజన్లో ఏం చెప్పుకోవాలంటే డెమోక్రసీకి సంబంధించిన వేరే అంశాలు, రకరకాల డెమోక్రసీ, ఇది ఎకనామిక్ డెమోక్రసీ, తర్వాత పొలిటికల్ డెమోక్రసీ, తర్వాత పొలిటికల్ రిప్రజెంటేటివ్ డెమోక్రసీ, ఎలిట్ డెమోక్రసీ, ఇవన్నీ చదువుకున్నాము. కానీ ఇవాళ చదివిన ఒక మన పాఠ్యాంశం చాప్టర్ ఏంటంటే చాలా ముఖ్యమైనది అని చెప్పాలి. ఎందుకంటే పొలిటికల్ ఫ్రీడమ్ అనేది ఇట్స్ అన్ ఎంప్టీ ఫీచర్. ఎందుకంటే నువ్వు డిసిప్లిన్ లేకుండా, ఎకనామిక్ రైట్స్ లేకుండా, ఎకనామిక్ డెమోక్రసీ లేకుండా, ఎకనామిక్గా నువ్వు మన ప్రజలు మన ఆస్తుల కోసం సంపాదన కింద
దానికి బతుకుతున్నప్పుడు దాన్ని నిజమైన డెమోక్రసీ అనరు. ఎందుకంటే అందులో కావాల్సిన ఒక మన హక్కులు బాధ్యతలు కనుక ఉంటాయి, కానీ దానికి అది మన ఎకనామిక్ గ్రోత్కి కండ్యూసివ్గా ఉండదు అని చెప్పారు. అయితే నిజానికి దీంట్లో మీరు మన సెషన్ రెండు విభాగాలుగా చేసుకోవాలి. ఒకటి ఏంటంటే ఎకనామిక్ డెమోక్రసీ మరియు ఎకనామిక్ గ్రోత్కి దగ్గర సంబంధం ఉంది. కానీ ఈ సంబంధం ఎలా ఉండాలంటే అథారిటేరియన్ తర్వాత డిసిప్లిన్ అని ఉండాలి. ఎకనామిక్ ఫీల్డ్లో డిసిప్లిన్ లేకపోతే చాలా కాలం మనలేదు, మన వ్యవస్థ మనలేదు అని భావించడం జరిగింది. కానీ ఇది నిజంగా ఒక తప్పు వాదన అని, నిజానికి అన్ని దేశాలకి అన్ని వ్యవస్థలకి సరిపోదని భావించిన వాళ్ళు ముఖ్యులు మన ఇది అమర్త్య సేన్, తర్వాత అదర్ డెమోక్రాటిక్ డెవలప్మెంట్. అయితే ఈ డెవలప్మెంట్ ఎకనామిక్ డెవలప్మెంట్ అనేది నిజానికి మన అమర్త్య సేన్ యొక్క పర్స్పెక్టివ్లో కనుక పెట్టి ఆలోచిస్తే అది ఏమంటే డెవలప్మెంట్ యాజ్ ఫ్రీడమ్. డెవలప్మెంట్ జరిగితే అది నిజానికి డెమోక్రసీని కూడా ఫ్రీడమ్ని కూడా ప్రమోట్ చేస్తుంది. దానివల్ల ఏమవుతుందంటే ఎకనామిక్గా ప్రజలు సాటిస్ఫై అయి ఉంటారు. తర్వాత మన ఆర్థికంగా మన క్యాపిటలిస్ట్ డెవలప్మెంట్ సాధించిన వాళ్ళ యొక్క మన చెడు విషయాన్ని వీళ్ళు నిజానికి నేర్చుకోరు అని చెప్పచ్చు. సో ఎకనామీ అయితే ఇంకోటి ఏం జరుగుతుందో మనం రివ్యూ సమీక్ష చేస్తే మన అమర్త్య సేన్ అనే నోబెల్ లారెట్ అతను ఏమన్నాడంటే నిజానికి మన చాలా దేశాలు మన దేశంలో ఏ దేశాల్లో అయితే ఎకనామిక్ ఫ్రీడమ్స్ ఉంటాయో, ఏ దేశంలోనైతే మన ఫ్రీడమ్ ఆఫ్ ట్రేడ్ ఉంటుందో ఆ దేశంలో దానికి నిజమైన ఎకనామిక్ డెవలప్మెంట్ జరుగుతుంది. డిక్టేటోరియల్ జరుగుతుంది. అంటే మరి చేతుల్లో ఒకరి చేతిలోనే ప్రైవేట్ ప్రాపర్టీలకి పెడితే బాగుంటుందా అంటే ఆ ఓనర్షిప్ అనేది ఒక ఎన్లైటెన్ ఓనర్షిప్. ఏది అమర్త్య సేన్ చెప్పింది ఎకనామిక్ డెమోక్రసీ అనేది మన అతను నిర్వచించిన విధానమే వేరు. అతని ప్రకారము డెవలప్మెంట్ యాజ్ ఫ్రీడమ్, డెవలప్మెంట్ యాజ్ ఫ్రీడమ్ అంటే ముఖ్యమైన విషయం ఏంటంటే అక్కడ ముఖ్యమైన అర్థం ఏంటంటే డెవలప్మెంట్ ఫ్రీడమ్ ద్వారానే వస్తుంది. ఫ్రీడమ్ ద్వారానే రావడమే కాకుండా సస్టైన్డ్ ఎకనామిక్ గ్రోత్ వస్తుంది. అంటే నిజంగా మనము చూస్తే ఒక ప్రభుత్వము ఒక డిక్టేటర్షిప్లో సివిల్ పొలిటికల్ రైట్స్ లేవు, ఎకనామిక్ రైట్స్ లేని దేశాల్లో ఏమవుతుందంటే ఒక డిక్టేటర్షిప్ లేదా ఇద్దరు మందితో నిజానికి మన ప్రజల నుంచి దోచుకోవడము, ప్రజల నుంచి మొత్తం డిక్టేటర్షిప్ డిస్కషన్ ఉండదు. కానీ ఎకనామిక్ డెమోక్రసీ ఉన్న పొలిటికల్ డెమోక్రసీ ఉన్న ప్రాంతాలకి ఎకనామిక్ డెమోక్రసీ కనుక ఉంటే అంటే రైట్ టు ప్రాపర్టీ అన్నది ఉంటే అప్పుడు నిజానికి ఆ ప్రభుత్వము ప్రొడక్షన్ ఫీల్డ్లో తర్వాత డిస్ట్రిబ్యూషన్లో సక్సెస్ అయ్యి అందులో నిజానికి గొడవలు తర్వాత మన ఇది పావర్టీ అన్ఎంప్లాయ్మెంట్ రావడము జరగదు అన్నట్టు. తర్వాత ఆ విధంగా మన ఎకనామిక్ గ్రోత్ జరగడమే కాకుండా సస్టైనబుల్ డెవలప్మెంట్ కూడా జరుగుతుంది. సస్టైనబుల్ ఎకనామిక్ గ్రోత్. సస్టైనబుల్ అంటే ఏంటి? మన ఒక డెవలప్మెంట్ జరిగినప్పుడు ఆ డెవలప్మెంటు మనగలిగేది స్థిరంగా ఉండేది ఉండకపోవడం, ఆ ఉండకపోవడానికి కానీ నిజానికి ఫ్రీడమ్ ఆఫ్ ట్రేడ్ లేక నిజానికి ఆ విధంగా జరగడం జరిగింది మన నిజానికి. సో
ముందుగా మీరు అమర్త్య సేన్ వంటి వాళ్ళ వంటి వాదనలు నిజానికి ఏంటి అని బాగా అర్థం చేసుకోవాలి. అర్థం చేసుకొని అతని యొక్క పుస్తకాలు, మన బేసిక్ బుక్స్, తర్వాత డెమోక్రసీ డెవలప్మెంట్, ఈ పుస్తకాలు నిజంగా మనం చదివితే అసలు ఎకనామిక్ డెమోక్రసీ అంటే ఏంటి, ఏ విధంగా డెమోక్రసీ మన ఎకనామిక్ గ్రోత్కి మన అంటే మన ఆర్గ్యుమెంటు రెండు వర్గాలుగా చీల్చి ఎకనామీ రెండు వాదనల మధ్యన డివిజన్ ఏర్పరిచి దానికి మనం ఏం చెప్పుకున్నామంటే డెమోక్రసీ డెవలప్మెంట్ దానికి వస్తుంది. డెవలప్మెంట్ ఐక్యత కూడా ఉండాలి దానికి. ఇప్పుడే చెప్పాను సోవియట్ యూనియన్లో డెవలప్మెంట్ మనము ఈ మన అమర్త్య సేన్ అన్నట్టు కాలేదు కాబట్టి అక్కడ అది ఐక్యత లేకుండా పోయింది, విచ్ఛిన్నమైపోయింది. కానీ మన దేశము సమాఖ్య దేశం ఉంది, తర్వాత పవర్స్ కూడా ఉన్నాయి. కానీ మన రాజ్యాంగం ప్రకారము ఒక ఇంపార్టెంట్ మన ఆర్టికల్ తర్వాత అంశము చేర్చబడింది. సో ఈ విధంగా మనం ఈరోజు ఎకనామిక్ డెమోక్రసీ అండ్ ఎకనామిక్ డెవలప్మెంట్ అనే విషయంపై మాట్లాడుతున్నాము. చాలా మందికి అర్థమైనట్టుగా ముందుగా మనకి అర్థం ముఖ్యంగా తీసుకునేది రష్యా ఉంది. రష్యా నిజానికి ఎకనామిక్ గ్రోత్ సాధించింది, కానీ మన కల్చరల్ డెవలప్మెంట్, పొలిటికల్ డెవలప్మెంట్ అనేది నిజానికి సాధించలేదు. అది ఆ విధంగా సాధించలేకపోలేదు కాబట్టే ఫ్రీడమ్ ఆఫ్ ట్రేడ్ లేదు, ఇటు పొలిటికల్ ఫ్రీడమ్ లేదు, ఈ రెండు లేవు అక్కడ. కాబట్టి ఏమైంది అంటే అది మన రాష్ట్రం ప్రావిన్స్లో బ్రిటిష్ మన సోవియట్ యూనియన్లో ఉండే ప్రావిన్స్ దానికి వాళ్ళతో వాళ్ళు చూసుకున్నారు. ఇలా కలిసి ఉంటే వాళ్ళకి దానికి ఏమి రావడం లేదు. కాబట్టి ఇట్ వెంట్ ద ఎక్స్టెంట్ ఆఫ్ ఇంపాక్ట్ డిస్ఇంటిగ్రేషన్. అయితే నిజానికి ఆ విధంగా చూస్తే మనము సోవియట్ యూనియన్ చాలా గట్టిగా మన ఉంటుందండి. సోవియట్ యూనియన్ యొక్క కాన్స్టిట్యూషన్ తర్వాత ఇవన్నీ మంచివా, లేకపోతే ఇండియన్ ఫెడరేషన్, ఇండియన్ అని ప్రశ్న వేసుకుంటే దానికి మన సోవియట్ యూనియన్ మన ఇవి ఇండియాని దానికి ముఖ్యంగా వస్తాయి. ఎందుకంటే ఇండియా మన మన సోవియట్ యూనియన్తో అనేక సంబంధాలు కలిగి ఉన్నా కూడా ఈ ఎకనామిక్ మన ఏరియాలో మాత్రము సత్తాందమ్మాలు ఇండియా కలిగి ఉంది. అది ఇది సారీ ఇప్పుడు ఉన్న సోవియట్ యూనియన్ కాదు, ఇప్పుడు సోవియట్ యూనియన్ లేదు, కానీ రష్యాతోని మన దేశం సంబంధాలు కలిగి ఉంది. కానీ అక్కడ డిక్టేటర్షిప్ ఉండడం వల్ల నిజానికి ప్రజలు నిజానికి ఆర్థికంగా కూడా సఫర్ అవుతున్నారని చెప్పచ్చు. ఎవరు? రష్యన్స్. ఎందుకంటే డిక్టేటర్షిప్ ఉండడం వల్ల తమ ఇష్టానుసారం డెసిషన్ తీసుకుంటుంది గవర్నమెంట్. దానివల్లనే అక్కడ ఎకానమీ నిజానికి పడిపోతుంది అని చెప్పవచ్చు. అన్ని రంగాల్లో వెనుకబాటు చేస్తుంది. అన్ని రంగాల్లో వెనుకపడడం వల్ల, పర్టికులర్గా ప్రొడక్షన్ ఎగరపడడం వల్ల, అలా ఫ్రీడమ్ ఆఫ్ ట్రేడ్ లేకపోవడం వల్ల, దానికి ప్రభుత్వమే అన్ని బాధ్యతలు తీసుకోవడం వల్ల అది ప్రజలకు చాలా నష్టం కలిగిస్తుంది అని చెప్పవచ్చు. సో ఎకనామిక్ డెమోక్రసీ ఈజ్ కండ్యూసివ్ టు ఎకనామిక్ గ్రోత్. డెమోక్రాటిక్ రైట్స్, ప్రాపర్టీ రైట్స్ దానికి ఎకనామిక్ గ్రోత్ సాధిస్తాయి అని చెప్తూ ఇంతటితో ఈ ఉపన్యాసం ముగిస్తుంది.